seminar ఇవ్వడానికి we have a pronounced personality with us. So please welcome Mr. Vasi garu. He is an MBA and MA in psychology, a certified rich analysis, top rank holder in Australian unique rich analysis Aura, and he has completed more than 2000 career counseling and he has got even established a branch in Hyderabad. So let's welcome once again Mr. Vasi garu to this carry on the program. Thank you sir, thank you so much. Thank you so much sir. Good morning to all. Good morning, sir. All right. First of all, I would like to thanks to management for giving this opportunity to initiate this program to all the students. So, welcome to the Resilient Mind, tools for inner strength. So, ఈ ప్రోగ్రామ్ గురించి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ రెసిలియంట్ మైండ్ అనే గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెసిలియంట్ మైండ్ అనే అర్థం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసా? సో రెసిలియంట్ మైండ్ అంటే మన బ్రెయిన్ స్ట్రాంగ్ గా పెంచుకోవడం. అంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం నిలకడగా ఉండడం. నిలకడగా ఉండాలంటే మన బ్రెయిన్ ని బాగా ట్రైన్ చేయాలి. ఎంత బాగా ట్రైన్ చేస్తే అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఊర్లో ఒక తాతయ్య ఉన్నారు. అతను ఒక 70 years అతనికి. అదే విధంగా అతనికి ఒక మనవడు ఉన్నారు. అతనికి 12 years. సో ఒక రోజు హాలిడేస్ స్టార్ట్ అయితే అబ్బాయికి. సో హాలిడేస్ వచ్చినాయి కాబట్టి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తాడు. తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసినారు కాబట్టి. సో అందుకని అందరితో మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ తాతయ్యతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా క్లోజ్ తాతయ్యతో. ఒక రోజు వచ్చేసి ఆ తాతయ్యకి అడుగుతాడు, తాతయ్య నేను లైఫ్ లో సక్సెస్ కావాలంటే నేనేం చేయాల్సి వస్తుంది, ఎలా సక్సెస్ అవ్వాలి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు తాతయ్య ఏం చెప్తా అంటే నాతో పాటు నేను ఒక యాక్టివిటీ చేపిస్తానంటాడు. సరే అని చెప్పేసి తాతయ్య 2 మొక్కలు తీసుకుంటారు. సో ఆ ప్లాంట్స్ తీసుకొని ఒకటి ఇంట్లో ఉన్న బాల్కనీలో ఇంటికాడ ఒక కుండ పెట్టుకొని దాంట్లో నాటేస్తారు ఒక మొక్కని. ఇంకో మొక్కని తీసుకుని వచ్చి రోడ్ కాడ ఉన్న గార్డెన్ ఉంటుంది, రోడ్ కాడ స్ట్రీట్స్ అన్ని ఉంటాయి కదా, అక్కడ ఒక ప్లాంట్ ని నాటుతారు. అక్కడ అంతా చాలా పొల్యూటెడ్ డస్ట్ అంతా ఉంటుంది. ఇంకా చాలాతో పాటు బురద, దాంతో పాటు వచ్చి వర్షాలు కూడా హెవీగా పడుతూ ఉంటాయి. చాలా మంది యానిమల్స్ కూడా ఉంటాయి, తింటూ ఉంటాయి. ఆ అబ్బాయిని అడుగుతారు, ఇప్పుడు 2 మొక్కల్ని నాటినాం, ఒకటి ఇంట్లో ఒకటి బయట. సింపుల్. సో బయట నాటిన మొక్క ఉంది అండ్ ఇంట్లో నాటిన మొక్క ఉంది. ఈ 2 మొక్కల్లో ఏది బతుకుతుంది, ఏది సర్వైవ్ అవుతుంది అనేది అడుగుతాడు తాతయ్య. బయటది సర్వైవ్ అవుతుందని మీరు చెప్తున్నారు, కానీ అబ్బాయి ఏం ఆలోచించి చెప్తాడంటే తాతయ్య మనం ఇంట్లో ఉన్న దాన్ని చాలా బాగా కేర్ తీసుకుంటాం కదా, కావాల్సిన వాటర్ పోస్తాం, కావాల్సిన ఫుడ్ అందిస్తాం ఓకే, కానీ బయట ఉన్న దానికి ఎవరు కేర్ తీసుకుంటారు? బయట అంతా యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ వచ్చి తినేస్తాయి కూడా, అప్పుడు ఏం బ్రతుకుతుంది? అది తినేస్తుంది కదా. అదే విధంగా వచ్చేసి చాలా ఎక్కువ వర్షాలు పడి బురదలు పడితే పాడైపోతుంది కదా, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, డస్ట్ అంతా పడి ఉంటుంది, అంత ఘోరంగా ఉంటుంది కదా, ఎలా బ్రతుకుతుంది? అది చనిపోతుంది కదా ఆ ప్లాంట్ అని చెప్తారు. సో అప్పుడు తాతయ్య ఏం రిప్లై ఓకే అంటాడు. ఆ ఆన్సర్ వినిన తర్వాత మనవడి నుంచి 4 years తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అడుగుతాడు, తాతయ్య ఆ రోజు నువ్వు ఒక యాక్టివిటీ చేపించినావు, ఒకటి ఇంట్లో నాటమని ఒక ప్లాంట్ ని పెట్టేసినావు, అదే విధంగా వచ్చేసి గార్డెన్ లో నాటేసినావు బయట స్ట్రీట్స్ లో. సో అప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఇట్లా ఆన్సర్ ఇచ్చినాను కదా, దాని తర్వాత నువ్వు ఎందుకు రిప్లై చేయలేదు అని అడిగితే అప్పుడు సరే పద నాతో పాటు రా అని చెప్పేసి పిలుచుకెళ్తాడు తాతయ్య. వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు ఉంటుంది కదా మొక్క, అది ప్లాంట్ వచ్చేసి ఇంత ఉన్న మొక్క ఇంత ఏంటది బాగా కేర్ తీసుకున్నారు, బాగా వాటర్ పోసి బాగా దానికి కావాల్సిన విధంగా బాగా కేర్ తీసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం పొద్దున వాటర్ పోసి. అదే విధంగా బయట ఉన్న మొక్క ఉంటుంది కదా, బయట ఉన్న మొక్క వచ్చేసి ఏం చేస్తుంది, అది పిలుచుకెళ్తారు, అక్కడ పోయి చూపిస్తారు బయట ఉన్న మొక్కని. ఆ తర్వాత అక్కడ చిన్న మొక్క పెద్ద చెట్టే ఉంటుంది, ఇలా ఇంత పెద్ద చెట్టే ఉంటుంది. సో అప్పుడు మనవాడు చూసి షాక్ అయిపోతాడు, అదేంది ఇంట్లో ఉన్న మొక్క వచ్చేసి ఇంతనే హైట్ ఉంది, బయట ఉన్న చెట్టు ఇంత పెద్దగా ఉంది అంటాడు. ఎందుకంటే అతను ఏం చెప్పినాడు, అప్పుడు ఇంట్లో ఉండేది బాగా కేర్ తీసుకుంటాం కదా, దానికి కావాల్సిన విధంగా వాటర్ ఇస్తాం, దాని తగ్గట్టు ఏమేమి కేర్ తీసుకోవాలంటే డస్ట్ పట్టి దాన్ని కూడా వాష్ చేస్తాం, ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటాం, కానీ బయట ఉండేది అసలు కేరే తీసుకోము, కానీ అంత పెద్ద చెట్టు ఏంది. అప్పుడు మనవాడు అడిగితే తాత ఎలా ఇట్లా నేను రాంగ్ చెప్తున్నాను కదా, ఎలా పాసిబుల్ అంటే మనం ఏదైనా కూడా ఇప్పుడు చెట్టు ఇంట్లో ఉన్నప్పుడు మనం కేర్ తీసుకుంటాం, ఇంట్లో ఉన్నప్పుడు మనం కేర్ తీసుకుంటాం, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు, అందరూ కేర్ తీసుకుంటారు. బయట ఉన్న దాంట్లో చూస్తే బయట ఎవరు కేర్ తీసుకోరు. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కష్టాలు ఎదురైతాయి. కష్టాలంటే ఆ చెట్టు కష్టాలు ఏం తెలుసా, ఆ యానిమల్స్, ఆ డస్ట్, ఆ పొల్యూషన్, ఆ బురద, ఆ వర్షాలు, ఆ హెవీ హీట్, ఇదంతా కష్టాలే దానికి. కానీ ఆ కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొని అది గ్రో అయింది, పెద్ద చెట్టు, అంత పెద్ద చెట్టు అయింది. సో ఆ చెట్టు మామూలు చెట్టు కాదు కదా, అంత పెద్ద చెట్టు, అది వేరే దానికి కూడా సహాయపడుతుంది.
కావాల్సిన ఫ్రూట్స్ ఇస్తుంది. ఏమన్నా ఎవరైనా వచ్చి నిద్రపోవాలంటే నీడ ఇస్తుంది, సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, కావాల్సిన విధంగా షెల్టర్ ని కూడా ఇస్తుంది కదా మనకు కావాల్సిన విధంగా పెద్ద చెట్టు అయినప్పుడు. సో ప్రతి ఒక్కటి అంటే తన కష్టాలని దాటి తను వేరే వాళ్ళు కూడా సహాయం చేసే విధంగా ఎదిగింది ఆ విధంగా చెట్టు. అలాగే మనిషిలో కూడా లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కొంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు. అది ఎలాంటి కష్టాలైనా కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే యాక్టివిటీ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా కూడా మనం ధైర్యంగా చేయగలం అని చెప్పేసి పేషెన్స్ తో చేయగలిగితే అప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు. ఎంతటి కష్టమైనా కూడా క్విక్ గా రికవర్ కావాలి. ఎప్పుడైతే ఎన్ని కష్టాలు దాటుతారో అప్పుడు వచ్చే కష్టాలు ఎంత పెద్ద కష్టమైనా కూడా అది చాలా చిన్నగా కనపడిస్తుంది, చాలా స్మాల్ గా కనపడిస్తుంది, ధైర్యంగా చేసేస్తాం. అది సింపుల్. ఇదే విధంగా మన రెసిలియంట్ మైండ్ అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓడిపోయినా కూడా క్విక్ గా రికవర్ అవుతారు, స్ట్రాంగ్ ఉంటారు, పాజిటివ్ గా ఉంటారు. అలా మీరు ఏ విధంగా డెవలప్ కావచ్చు, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా డెవలప్ అయితే బాగా సక్సెస్ఫుల్ అవుతారు, ఎటువంటి హాబీస్ ఫాలో కావాల్సి వస్తుంది, ఎటువంటి డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీకు అబ్దుల్ కలాం తెలుసా? నరేంద్ర మోడీ, ఐన్స్టీన్, ఇందిరాగాంధీ, లతా మంగేష్కర్, ఫేమస్ సింగర్ చాలా మంది తెలుసు. వీళ్ళందరూ చాలా ఫేమస్. వీళ్ళందరూ ఉన్నారు కదా రెసిలియంట్ మైండ్స్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. సో మీలో కూడా ఆ ఆపర్చునిటీ ఉంటుంది, ఆ విల్ పవర్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలా. వారు ఏ విధంగా వాళ్ళ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా ఎటువంటి హాబీస్ ని ఫాలో అవుతారు, మీరు ఎటువంటి హాబీస్ ని ఫాలో కావాలి, ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అయితే లైఫ్ బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీ కష్టాలని మీరు స్వయంగా దాటి వేరే వాళ్ళు ఉన్న కష్టాలని కూడా తీర్చే విధంగా మీరు డెవలప్ కావాలి. అప్పుడే గ్రోత్ ఉంటుంది. మనం ఎంజాయ్ చేయొచ్చు, స్కూల్లో ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, బాగుంటాం. అదే విధంగా డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది వీళ్ళందరూ డిసిప్లిన్ ఫాలో అయినారు కాబట్టి వాళ్ళంతా బాగా సక్సెస్ఫుల్ అయినారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ టాలెంట్స్, ఆ ఎబిలిటీ ఉంటుంది. దాని తగ్గట్టు ఎటువంటి వేలో వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏం చేయాల్సి వస్తుంది, ఎటువంటి హాబీస్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం తెలుసుకుందాం మన బ్రెయిన్ ని డెవలప్ చేసుకోవాలంటే ఎటువంటి హాబీస్ పెట్టుకోవాలి, మన డిసిప్లిన్ ఏ విధంగా పెట్టుకోవాలి. రెసిలియంట్ మైండ్ ఉన్న వ్యక్తులు ఫాలో అయ్యే హాబీస్ మీకు ఈరోజు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా?